రాయచోటి ఉగ్రవాద లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిపై విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాదుల నెట్వర్క్ పై రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి ఉగ్రవాద లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిపై విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాదుల నెట్వర్క్ పై రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది కదా, వారి నెట్వర్క్ సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్లో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం మనకు తెలిసిన విషయమే. ఇక్కడ అబూబక్కర్ సిద్దిక్, మహమ్మద్ అలీ ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల క్రితం రాయచోట్లో సెట్ అయ్యారు వేరే పేర్లతో. సో వీళ్ళపై తమిళనాడు ఇంటెలిజెన్స్ పిలుపు మేరకు వీళ్ళు తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అంటే ATS బృందం ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని. సో ఈ నెట్వర్క్ పైన మొత్తం మీద వీళ్ళు దక్షిణ భారతదేశంలో బాగా టార్గెట్ చేసేట్టు తెలుస్తుంది. 3 మహానగరాలు అంటే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో నెట్వర్క్ జరిగింది. గత 25 ఏళ్లుగా అనేక కేసులు ఉన్నాయి వీళ్ళపైన, అంటే బాంబ్ బ్లాస్టింగ్, ముఖ్యంగా బాంబ్ బ్లాస్టింగ్ కేసులో. సో ఆ విధంగా అంత పెద్ద ఉగ్రవాదులు ఆల్ ఉమా అనే సంస్థకు చెందిన వారుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో ఇది వీళ్ళ నెట్వర్క్ పై కేంద్ర బృందాలు ఇప్పటికే మనకు రాయచోటు చేరుకొని కేంద్ర విచారణ బృందాలు అయితే పర్టికులర్ గా ఎవరైనా తెలియదు కానీ అత్యంత రహస్యంగా ఈ విషయాన్ని, ఎందుకంటే నేషనల్ విషయంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం కాబట్టి అత్యంత గోప్యంగా ఇచ్చారు. కేంద్ర విచారణ సంస్థలు ఇప్పటికే రంగంలో రాయచోట్లో అనేక చోట్ల అత్యంత రహస్యంగా విచారిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో వీళ్ళు ఎక్కడ టార్గెట్ చేశారు, ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఏ ప్లేసులను టార్గెట్ చేశారు అనే విధంగా విచారణ కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే రాయచోట్లు గత 25 ఏళ్లుగా వీళ్ళు ఎవరెవరితో చేశారు, ఏమైనా తయారు చేశారా, అదే విధంగా వాళ్ళ దారిలో ఉండేటట్టు ట్రైనింగ్ ఇచ్చారా, లేక అని కొన్ని అదుపులే కూడా తీసుకున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారము. సో మొత్తం మీద అయితే ఈ కేంద్ర విచారణ బృందాలు అయితే రాయచోట్లో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.